టారిఫ్ల దెబ్బకి డ్రాగన్ కంట్రీ ఓ మెట్టుకు కిందకి దిగి భారత్తో మిత్రత్వానికి సై అంటోంది. చైనా భారత్ పరస్పర విరోధాన్ని పెంచుకోవటం కంటే భాగస్వాములుగా కలిసి పనిచేయడం ఉత్తమమని చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ కీలక వ్యాఖ్యలు చేశారు. 2020లో గాల్వాన్ లోయలో జరిగిన ఘర్షణ అనంతరం భారత్ చైనా మధ్య దూరం పెరిగింది. అయితే 2024లో బ్రిక్స్ సదస్సులో మోదీ జిన్పింగ్ భేటీ తర్వాత సరిహద్దులో ఉద్రిక్తత ప్రాంతం నుంచి ఇరు దేశాల బలగాలు వెనక్కి తగ్గాయి. అయితే ఇప్పుడు అమెరికా నుంచి టారిఫ్లను తట్టుకోవటం కోసం భారత్తో భాగస్వామ్యం పెంచుకోవడం బెటర్ అని చైనా భావిస్తోంది. ట్రంప్ టారిఫ్లతో ప్రపంచ దేశాలన్నీ ఒక్కటయ్యేందుకు ముందుకొస్తున్నాయి. రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన ట్రంప్ ఇతర దేశాలపై టారిఫ్లు విధిస్తున్నారు. ఇప్పటికే కెనడా, మెక్సికో, చైనా, భారత్, బ్రెజిల్ దేశాలపై భారీగా టారిఫ్లు విధించేందుకు ట్రంప్ సిద్ధమయ్యారు. దీంతో ఆయా దేశాలు సైతం రివెంజ్ టారిఫ్లను ప్లాన్ చేశాయి. కెనడా, మెక్సికోలపై మార్చి 4 నుంచి టారిఫ్లు విధిస్తామని హెచ్చరించిన ట్రంప్ దానిని ఏప్రిల్ 2కు వాయిదా వేశారు. చైనా, భారత్ పైన ఏప్రిల్ 2 నుంచి ప్రతీకార పన్నులు వసూలు చేస్తామని ట్రంప్ స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో చైనా కీలక నిర్ణయం తీసుకుంది. భారత్కు దగ్గరయ్యేందుకు ప్రయత్నాలు చేస్తోంది. భారత్, చైనా పరస్పర విరోధాన్ని పెంచుకోవడం కంటే భాగస్వాములుగా కలిసి పనిచేయడమే ఉత్తమమని చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ అభిప్రాయపడ్డారు. ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలపై ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఆసియాలో కీలకమైన ఈ రెండు దేశాల మధ్య సహకారం అత్యంత ముఖ్యమని ఆయన నొక్కి చెప్పారు. దీన్ని సమన్వయంతో నృత్యం చేసే కళతో పోల్చారు. చైనా, భారత్ భాగస్వాములుగా పరస్పర విజయానికి సహకరించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ లక్ష్యాన్ని సాధించడానికి డ్రాగన్ ఎలిఫెంట్ డ్యాన్స్ ఒక్కటే సరైన మార్గమని వాంగ్ యీ వ్యాఖ్యానించారు. ఇరు దేశాలు పరస్పరం చిన్నచూపు చూపుకోవడం కంటే ఒకరికొకరు మద్దతుగా నిలవాలని పిలుపునిచ్చారు. పరస్పర సహకారమే రెండు దేశాల ప్రజల ప్రాథమిక ప్రయోజనాలను బలోపేతం చేస్తుందని ఆయన అన్నారు. భారత్, చైనా మధ్య మెరుగైన సంబంధాలు ప్రపంచవ్యాప్తంగా గ్లోబల్ సౌత్ దేశాలకు కూడా ప్రయోజనకరమని వాంగ్ యీ అభిప్రాయపడ్డారు. అంతర్జాతీయ సంబంధాల్లో ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసి అంతర్జాతీయ వేదికలపై గ్లోబల్ సౌత్ స్థానాన్ని శక్తిమంతం చేస్తుందన్నారు. ఇరు దేశాల మధ్య వివాదాలను దౌత్య మార్గంలో పరిష్కరించుకోవాలని, సమిష్టి ప్రయోజనాలను కాపాడుకోవడానికి సహకారం అవసరమని వాంగ్ యీ అన్నారు. చర్చల ద్వారా పరిష్కారం కాని సమస్యే లేదని, అదే సమయంలో సహకారంతో చేరుకోలేని లక్ష్యాలు లేవని ఆయన వెల్లడించారు. ఇటీవల దక్షిణాఫ్రికాలో జరిగిన G20 విదేశాంగ మంత్రుల సమావేశంలో భారత మంత్రి ఎస్ జయశంకర్తో చైనా మంత్రి వాంగ్ యీ భేటీ అయ్యారు. ఆ తర్వాత కొన్ని వారాల్లోనే ఈ ప్రకటనలు వెలువడ్డాయి. వాస్తవానికి 2020లో గాల్వాన్ లోయలో జరిగిన ఘర్షణ తర్వాత భారత్, చైనా మధ్య సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఆ తర్వాత పలు విడతలుగా ఇరు దేశాల దౌత్యవేత్తలు, సైనిక అధికారులు చర్చలు జరిపారు. 2024లో భారత ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు జిన్పింగ్ బ్రిక్స్ సదస్సు సందర్భంగా కజాన్లో కలిశారు. ఆ తర్వాత సరిహద్దుల్లో ఉద్రిక్తత ఉన్న ప్రాంతాల నుంచి ఇరు దేశాల బలగాలు వెనక్కి తగ్గి పాత స్థితికి చేరుకున్నాయి. మరోవైపు ఈ సంవత్సరం షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సమావేశాలకు చైనా ఆతిథ్యం ఇస్తోంది. భారత ప్రధాని మోదీ ఈ సమావేశంలో పాల్గొనడం అత్యంత కీలకంగా మారనుంది. ఇప్పటికే చైనా దిగుమతులపై అమెరికా 10% టారిఫ్లు విధిస్తోంది. ఫెంటానిల్ డ్రగ్ను కట్టడి చేయడంలో చైనా విఫలమైందంటూ ట్రంప్ మరో 10% టారిఫ్లు పెంచారు. అమెరికాకు వస్తువులను ఎగుమతి చేసే దేశాలు ఖచ్చితంగా టారిఫ్లు చెల్లించాలని ట్రంప్ స్పష్టం చేశారు. మరోవైపు చైనా కూడా అంతే ఘాటుగా స్పందించింది. తమ దేశంలోకి దిగుమతి అయ్యే అమెరికా వస్తువులపై అదనంగా 15% టారిఫ్ విధిస్తున్నట్లు ప్రకటించింది. చికెన్, గోధుమలు, మొక్కజొన్న, పత్తి తదితర దిగుమతులపై ఈ టారిఫ్ వసూలు చేస్తామని, అలాగే జొన్న, సోయాబీన్, పోర్క్, బీఫ్, సముద్ర ఉత్పత్తులు, పండ్లు, కూరగాయలు, పాడి ఉత్పత్తులపై అదనంగా 10% సుంకాలు విధించనున్నట్లు వెల్లడించింది. ప్రస్తుతం చైనా, అమెరికా మధ్య ట్రేడ్ వార్ కొనసాగుతున్న నేపథ్యంలో చైనా చూపు భారత్పై పడింది. భారత్తో గతంలో ఉన్న విరోధాన్ని పూర్తిగా పక్కన పెట్టి వాణిజ్యాన్ని బలోపేతం చేయాలని నిర్ణయించింది. భారత్తో శత్రుత్వం కంటే మిత్రుత్వమే మేలనే భావనకు వచ్చింది. అమెరికా నుంచి టారిఫ్లను తట్టుకోవాలంటే భారత్తో కలిసి పనిచేయడమే బెటర్ అని భావిస్తోంది. ఈ మేరకు ఇప్పటికే ఓ మెట్టు దిగి భారత్ సహకారం కావాలనుకుంటోంది.